ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి శుక్రవార వర్చువల్ ఆరాధన నిమిత్తమై దేవుడి ఈ విధముగా మనకి ఇచ్చినటువంటి సమయం నిమిత్తమై దేవునికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనము ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి మాతో మీరుంచి సంరక్షించి నడిపిస్తున్న విధానం ప్రభు నీకే స్తోత్రాలయ్యా. మరి తండ్రి, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ నిమిత్తమే నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభు, మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉన్నారు తండ్రి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రభు మాకందరికీ ప్రభు మీరు తండ్రి ఇస్తున్న సంరక్షణ నిమిత్తమే నీకే స్తోత్రాలయ్యా. మరి తండ్రి ప్రభు, మరి ఆరాధన తండ్రి ప్రభు నీ చేతికి మేము అప్పగిస్తున్నాం. ప్రభు, దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడమని కోరుచున్నాం. ప్రభు నీకే స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందండి అయ్యా. వాక్యం ద్వారా ప్రభు నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్రాలు. మరి తండ్రి, చెప్పబడుతున్న మాటలు ప్రభు వారి హృదయంలో ప్రభు నూరంతలుగా ఫలింపు చేయమని, మరి ప్రభు ఈ ఆరాధన తండ్రి ఆది నుంచి అంతం వరకు ప్రభు నీ యొక్క అధ్యక్షతలో నీ ఏలుబడిలో నీ నామ మహిమార్థమై శ్రేష్టముగా జరిగించుకునమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుని దేవుని యొక్క నామాన్ని మనము మహింపరుద్దాం.
శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే గైకొను దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు. నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి ఈ చిత్తంబునే నెరుగా నేర్పు. నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో, పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా ఉండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. 3వ కీర్తన ప్రియా వచ్చి చదివి వినిపిస్తుంది. 3వ కీర్తన చదువుకుందాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు.
యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవ, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక్క మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. చీకటిలో కాంతివి, వేదనలో శాంతివి. చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి. స్థితిగతులన్నీ మార్చువాడా, జీవితాలన్నీ కట్టువాడా. స్థితిగతులన్నీ మార్చువాడా, జీవితాలన్నీ కట్టువాడా. యేసు, నీ సన్నిధిలో సాధ్యం. యేసు, నీ సన్నిధే, నీ సన్నిధి. యేసు, నీ సన్నిధిలో సాధ్యం. యేసు, నీ సన్నిధే, నీ సన్నిధి. సమస్తము సాధ్యం, నీ యందే నా విశ్వాసం. సమస్తము సాధ్యం, నీ యందే నా విశ్వాసం. స్థితిగతులన్నీ మార్చువాడా, జీవితాలన్నీ కట్టువాడా. స్థితిగతులన్నీ మార్చువాడా, జీవితాలన్నీ కట్టువాడా. యేసు, నీ సన్నిధిలో సాధ్యం. యేసు, నీ సన్నిధే, నీ సన్నిధి. యేసు, నీ సన్నిధిలో సాధ్యం. యేసు, ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగము అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు మనము ధ్యానిద్దాం. మరి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే క్రిందటి ప్రసంగంలో నేను చెప్పిన విధంగా ఈ పత్రిక నందు 5 హెచ్చరికలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి హెచ్చరిక ఈ పత్రికలో మనకు కనబడుతుంది. మొదటి హెచ్చరిక, వాక్యమును తేలికగా మనము తీసుకోకూడదు.
2వ అధ్యాయము 3వ వచనములో మనకు దీని యొక్క భావాన్ని మనము తెలుసుకుందాం. వాక్యము పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండాలి అనేటువంటి హెచ్చరిక పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. మరి యొక్క అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ప్రాముఖ్యముగా మొదటి 4 వచనాలను మనం గమనించినట్లయితే క్రీస్తు రక్షణను అనుగ్రహిస్తాడు. 5వ వచనం నుంచి 8వ వచనం మనం గమనించినట్లయితే దేవుడు క్రీస్తు ఆధీనంలో సమస్తాన్ని కూడా ఉంచాడు. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం గమనిస్తే సర్వమానవాళి నిమిత్తము క్రీస్తు మరణించి ఉన్నాడు. 14వ వచనం నుంచి 15వ వచనం చూస్తే మన దాస్యము తొలగించడానికి దేవుడు క్రీస్తును పంపాడు. 16 నుంచి 18 వరకు మనం గమనించినట్లయితే మనతో సయోధ్య కొరకు దేవుడు క్రీస్తును పంపి ఉన్నాడు. మొట్టమొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే మనము వినిన సువార్త పట్ల శ్రద్ధ అనేది మనము కలిగి ఉండాలి. మనం వింటున్నటువంటి దేవుని మాట పట్ల ప్రతి క్రైస్తవుడు కూడా శ్రద్ధ కలిగి వాక్యానుసారముగా జీవించేటువంటి అనుభవంలో ఉండాలి. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనము వినిన సంగతులు దేవుడు తమ ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, క్రీస్తు ద్వారా మాట్లాడినటువంటి ప్రతి మాట పట్ల మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ వినినటువంటి సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు ఆ వాక్యమును, మన విన్న వాక్యమును విడిచిపెట్టకుండా, ఒకవేళ విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉండు నిమిత్తము వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అంటే విన్న వాక్యము పట్ల చాలా జాగ్రత్త వహించి మనము జీవించేటువంటి అనుభవములో మన జీవితం ఉండాలి. ఇక్కడ కొట్టుకొని పోకుండానట్లు అనేటువంటి మాటను అక్కడ మనం గమనించినట్లయితే, ఉదాహరణకు ఒక పడవ ఒడ్డునకు వెళ్ళినప్పుడు అది లంగరు వేయబడుతుంది. ఎందుకు లంగరు వేయబడుతుందంటే అది ఒడ్డు నుండి తిరిగి మరలా ఆ నదిలోకి కానీ సముద్రంలోకి కానీ కొట్టుకొని పోకూడనట్లు లంగర్ అనేది వేయబడుతుంది. కొన్ని సందర్భాలలో మనం గమనించినట్లయితే ఆ యొక్క పడవ సరిగా లంగరు వేయనప్పుడు అది చిన్నగా కొట్టుకొని మళ్ళీ సముద్రంలోనికి లేక నదిలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి మనము గమనించవచ్చు. క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా చాలామంది జీవితాలలో ఈ కొట్టుకొని పోయేటువంటి అనుభవంలో ఉండకూడదు. డ్రిఫ్టింగ్ అనేది, ఇంగ్లీష్ బైబిల్లో డ్రిఫ్టింగ్ అనే మాటను అక్కడ ఉపయోగించారు. డ్రిఫ్టింగ్ అనే మాటను మనం గమనించినట్లయితే అది స్లో ప్రాసెస్గా జరిగేటువంటి అనుభవము. ఒక వ్యక్తి తాను అనుకోవచ్చు దేవుని యొక్క వాక్యానుసారం నేను జీవిస్తున్నాను అనుకోవచ్చు, కానీ తనకు తెలియకుండానే కొన్ని సందర్భాలలో దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా తన జీవితమును ఉండేటువంటి అనుభవం వారి జీవితాలలో ఉంటుంది. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. తలంపు విషయంలో కానీ, మనం మాట్లాడే విషయంలో కానీ, మనం చేసేటువంటి క్రయ విషయంలో కానీ జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు భక్తుడు ఈ హెబ్రీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు, మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోయేటువంటి అనుభవంలో మీరు ఉండవద్దు. ఆ స్లో ప్రాసెస్లో వారికి ఆత్మీయ జీవితంలో వెనుతిరిగినటువంటి అనుభవం వారి జీవితంలో ఉంటుంది. ఎప్పుడైతే విన్న మాటను సరిగా ఆచరణలో పెట్టలేదో, లేక వాక్యానుసారము జీవించేటువంటి అనుభవంలో వారి జీవితాలు ఉండవో, వారి జీవితంలో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. తెలియకుండానే వారి జీవితంలో వారు కొట్టుకొని పోయేటువంటి అనుభవము లేక వెనుతిరిగేటువంటి అనుభవంలో వారి జీవితాలు ఉంటాయి. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా వాక్యానుసారము మీ జీవితాలు ఉన్నాయా లేవో గమనించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ప్రతి ఒక్కరు దీన్ని అభ్యాసం చేయాలి. విన్న వాక్యమును గ్రహించి వాక్యానుసారము జీవించేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరి జీవితాలు ఉండాలి. వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. విశేషమైనటువంటి జాగ్రత్తను మనం కలిగి, అంటే శ్రద్ధ కలిగి మనము మనల్ని సరిచూసుకుంటూ బహు జాగ్రత్తగా విశ్వాస యాత్రను కొనసాగించాలి. క్రీస్తు మాటకు లోబడి జీవించేటువంటి అనుభవంలో ఉండాలి. కీర్తనలు 119:9 చూసినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా.
యవనస్తులైనప్పటికీ లేక ఎవరైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారు వారి నడతను ఏ విధముగా వారు శుద్ధి చేసుకుంటారంటే దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే. వాక్యమే వారి జీవితమును శుద్ధి చేస్తుంది. వారి జీవితంలో వారు నడిచేటువంటి మార్గములో దేవుని యొక్క వాక్యము వారిని సంరక్షిస్తూ ఉంటుంది. ఆ వాక్యమే వారి పాదములకు దీపముగా ఉండి వారిని నడిపిస్తుంది. ఎప్పుడైతే వాక్యానుసారముగా వారు జీవించడం నేర్చుకుంటారో వారు ఎప్పుడు కూడా కొట్టుకొని పోయేటువంటి అనుభవంలో ఉండరు. స్థిరముగా క్రీస్తుని ఆనుకొని జీవించేటువంటి అనుభవములో వారి జీవితములు ఉంటాయి. ఈ యొక్క అధ్యాయమంతటను కూడా గమనిస్తే గ్రంథకర్త ప్రాముఖ్యంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు దేవదూతల కంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు, శ్రేష్ఠుడు, ఔన్నత్యము కలిగినటువంటి వాడు. వారి జీవితాలలో ఉన్నటువంటి ఆ యొక్క భ్రమను లేక అనుమానమును తొలగింపచేస్తున్నాడు. క్రీస్తు దేవదూతల కంటే ఆధిక్యత కలిగిన వాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క సందేహాన్ని తొలగిస్తూ ఉన్నాడు. విశ్వాసముల వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు వాక్య అనుభవంలో బలముగా లేరు కనుక. ఇంకను కూడా పసిపిల్లల వల్లే వారు ఉన్నారు. బలమైనటువంటి ఆహారమును గ్రహించలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. కనుకనే వారు కొట్టుకొని పోయేటువంటి అనుభవంలో ఉన్నారు. వారు వాక్యాన్ని వింటున్నారు కానీ వినిన వాక్యమును గ్రహించేటి అనుభవంలో వారి జీవితాలు లేవు కనుక వారు చేయవలసినటువంటిది ఏంటంటే, ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. విన్న వాక్యమును వారు తమ హృదయంలో భద్రపరచుకోవాలి. విన్నటువంటి వాక్యము ద్వారా వారి జీవితంలో నడతను సరిచేసుకోవాలి. బహు జాగ్రత్త కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో పయనిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకములు అడ్డంకులు వస్తాయి, శ్రమలు వస్తాయి. మరి ఈ యూదులు జీవితంలో గమనిస్తే వారి జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి వారు క్రైస్తవ్యం నుంచి యూదా మతంలోనికి వారు తిరిగిపోతున్నటువంటి అనుభవం కలిగి ఉన్నారు. స్థిరముగా లేరు వారు. స్థిరముగా లేనటువంటి అనుభవం వలనే ఈ పరిస్థితి ఆ సంఘములో ఉన్నది. మరి వారిని బలపరిచే ఉద్దేశంలో, వారిని క్రీస్తులో స్థిరపరిచేటువంటి ఉద్దేశంతో గ్రంథకర్త ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. దేవదూతల కంటే కూడా క్రీస్తు శ్రేష్ఠుడు. మరి మీరు విన్న వాక్యమును సరిగా గ్రహించాలి. కొట్టుకొని పోయేటువంటి అనుభవంలో మీ జీవితంలో ఉండకూడదని వారికి రాస్తున్నాడు. అదే విధముగా క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తులో స్థిరముగా ఉండడం నేర్చుకోవాలి. ఆ స్థిరముగా ఎప్పుడైతే క్రీస్తుని ఆనుకొని నీవు జీవిస్తావో నీవు కొట్టుకొని పోయేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండదు. అది నీ జీవితంలో తటస్థించకుండా ఉండాలంటే క్రీస్తుని ఆశ్రయించాలి. క్రీస్తు మాటకు నీవు లోబడి జీవించేటువంటి అనుభవంలో ఉండాలి. 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే స్థిరపరచబడిన వాక్యము, ధర్మశాస్త్రం యొక్క ఒక ఉదాహరణ అక్కడ మనము గమనించవచ్చు. 2వ వచనాన్ని చూసినట్లయితే ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. దేవదూతల ద్వారా అందివ్వబడినటువంటి ధర్మశాస్త్రమును మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం అనేది ఏమి చేయాలో ఏమి చేయకూడదో స్పష్టముగా తెలియచేస్తుంది. డూస్ అండ్ డోంట్స్. నీవు ఏమి చేస్తే మంచిది, ఏమి చేయకపోతే మంచిది అనేటువంటి అంశాలను మనం గమనించవచ్చు. ఆ ఆజ్ఞలకు అనుగుణంగా వారు జీవించవలసినటువంటి అవసరత, ఆ స్థిరపరచబడినటువంటి వాక్యము, దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము, వారు దానిని జీవించేటువంటి అనుభవంలో వారి జీవితాలు ఉన్నాయి. ఒకవేళ దాన్ని అతిక్రమిస్తే దానికి తగినటువంటి ప్రతిఫలము వారి జీవితంలో వారు పొందుకుంటారు. అతిక్రమణకు శిక్ష అనేది
ఉంటుంది. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దాని పర్యవసానాన్ని వారి వారి జీవితాలలో పొందుకుంటారు. కనుక వారి జీవితాలలో ఆ స్థిరపరిచినటువంటి వాక్యము ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, అంటే ధర్మశాస్త్రమును గ్రహించినట్లయితే, ధర్మశాస్త్రమును ఎవరైతే మీరుతారో, ఆజ్ఞను అతిక్రమిస్తారో, వారి జీవితంలో దానికి తగినటువంటి ప్రతిఫలమును వారు పొందుకుంటారు. ఆజ్ఞ అతిక్రమణ ద్వారా వారి జీవితంలో శిక్షకు పాత్రులుగా వారు ఉంటారు. అంటే అతిక్రమణ వల్ల వారి జీవితాలలో దానికి తగినటువంటి ఫలమును వారు పొందుకొని ఉంటారు. గలతీ 6:7 మనం గమనించినట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నీ జీవితంలో దేనినైతే నీ విత్తుతావో దానికి తగినటువంటి ప్రతిఫలమును నీవు పొందుకుంటావు. మంచి చేస్తే మంచి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు, చెడు చేస్తే చెడుకు తగినటువంటి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆత్మీయ కార్యములు చేస్తే ఆత్మీయమైనటువంటి ఫలము నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. శరీర కార్యములు చదివేస్తే శరీరము తగినటువంటి ఫలాన్ని నీవు పొందుకుంటావు. అంటే నీవు ఏ విధముగా నీవు జీవిస్తున్నావో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీ జీవితంలో నీవు పొందుకొని ఉంటావు. మరి ధర్మశాస్త్రము కూడా ఏదైతే చేయమని చెప్తుందో, ఏది మంచో అది నువ్వు చేయగలగాలి. దేనిని చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తుందో దానిని మీరితే దానికి తగినటువంటి మూల్యము చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి. 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ అమూల్యమైనటువంటి బహుమానము, దేవుని మన జీవితాలలో ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి బహుమానము, ఆ బహుమానము క్రీస్తు ద్వారా మనకు అందించాడు. క్రీస్తు ద్వారా మనకు రక్షణ మన జీవితంలో ఆయన ఇచ్చి ఉన్నాడు. విశ్వాసము ద్వారా, క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని కృపచేత మనము రక్షణ పొందుకొని ఉన్నాం. మరి రక్షణను మనము నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఈ 3వ వచనం చూసినట్లయితే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందుము. ఈ రక్షణ విషయంలో నిర్లక్ష్యమైనటువంటి స్వభావమును కలిగి ఉండకూడదు. ఈ నిర్లక్ష్యతమును ప్రదర్శించిన ఎడల వారి జీవితాలలో తప్పక దానికి తగినటువంటి మూల్యమును వారు చెల్లించుకోవాలి. కనుక రక్షణ పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. క్రీస్తు ద్వారా మన జీవితంలో వచ్చినటువంటి ఆ రక్షణ అమూల్యమైనటువంటి బహుమానం. అది దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఆ బహుమానము, తన కృపను మన పట్ల చూపినటువంటి విధానము, క్రీస్తు ద్వారా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమానమే రక్షణ. ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో దేవుని మాటను మన జీవితంలో అనుసంధానిస్తూ క్రీస్తుతో మమేకమైనటువంటి జీవితమును మనం కలిగి ఉండాలి. నిర్లక్ష్యము చూపకూడదు. అది తేలికగా వచ్చినది కాదు. దేవుని కుమారుడే స్వయముగా మానవునిగా వచ్చి సర్వమానవాళి నిమిత్తం ఆయన శిలువ మీద బలిగా అర్పించబడి ఉన్నాడు. తన బలి అర్పణ ద్వారా మనకు ఉచితముగా అది ఇవ్వబడి ఉన్నది. అది ఏ విధముగా పొందుకున్నామంటే కేవలము క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని కృపకు మనము పాత్రముగా ఉండి మనము రక్షణ పొంది ఉన్నాం. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఈ రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమైనది. క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు తనను ఎందు నిమిత్తం పంపించాడు, ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి క్రీస్తు ప్రభు ద్వారా అది ఆరంభమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:20 చూస్తే, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకోకపోవటం మరి నిశ్చయము కదా. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. మనకు బుద్ధి చెప్పుచున్నది దేవుని యొక్క మాట. క్రీస్తు మనకు తన మాట ద్వారా మన జీవితంలో బుద్ధిని చెప్తూ ఉన్నాడు. ఆయన
మరి ఆయన భూలోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమును ఆయన ప్రత్యక్షముగా ఆయన బయలుపరిచాడు. దేవుని యొక్క గుణమును ఆయన బయలుపరిచాడు. దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చానని తన వారికి తను కనపరుచుకున్నాడు. దేవుని మాటలు బోధించాడు. మరి అప్పుడు వారు యూదులు నిరాకరించి ఉన్నారు ఆయన్ని. అయినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమించాడు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారి జీవితంలో ఆ రక్షణ అనుభవం ఆయన ఇచ్చి ఉన్నాడు. క్రీస్తు పట్ల విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కరు కూడా రక్షణ అనేది వారి జీవితంలో ఉంటుంది. మరి దానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోట మరి నిశ్చయము కదా. ప్రస్తుతం క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. మరి అటువంటి క్రీస్తుని పట్ల మనము నిర్లక్ష్యము చూపినడలా, ఆ రక్షణ అనుభవంలో నిర్లక్ష్యముగా మనము ప్రవర్తించినడలా మరి మనము తప్పించుకోలేము. దానికి తగినటువంటి మూల్యమును చెల్లించుకోవలసినటువంటి పరిస్థితి నిశ్చయముగా అది మీ జీవితాలలో ఉంటుంది ఎవరైతే రక్షణను నిర్లక్ష్యము చేస్తారో. దేవుని కుమారుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలము తప్పక వారి జీవితాలలో ఉంటుంది. మరి క్రీస్తు ద్వారా ప్రారంభమైనటువంటి ఆ మాట అపోస్తుల ద్వారా దేవుడు స్థిరపరిచున్నాడు. 4వ వచనం చూస్తే అపోస్తుల మాట దేవుడు స్థిరపరిచాడు. 4వ వచనం మనం గమనించినట్లయితే దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచెను. దేవుని యొక్క మాటను ఏ విధముగా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు దృఢపరిచాడో ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అపోస్తుల ద్వారా దేవుడు ఆ మాటను స్థిరపరిచాడు. క్రీస్తు ద్వారా ప్రారంభమైనది ఆ సువార్త పరిచర్య అపోస్తుల ద్వారా కొనసాగించబడినది. ప్రస్తుతము సంఘము ద్వారా ఆ యొక్క మాట కొనసాగించబడుతున్నది. సంఘములో ఆ మాట స్థిరపరచబడుతూ ఉన్నది. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేత మహత్కారముల చేతను అపోస్తుల ద్వారా క్రీస్తు ప్రభువు ద్వారా అనేకమైనటువంటి సూచక్రియలను దేవుడు చూపించున్నాడు. తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నిజ దేవునిగా తను తాను కనపరుచుకున్నాడు. నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను ఆత్మీయ వరములను వారి జీవితంలో దేవుడు అనుగ్రహించడం ద్వారా దేవుని యొక్క మాటను ఆయన స్థిరపరిచాడు. సర్వోన్నతుడిగా ఆయన కనపరుచుకున్నాడు. వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచాడు. ఆయన వాక్యం విన్నవారు అనేకులు కూడా మారి ఉన్నారు. రక్షణ అనుభవానికి వారు తీసుకుని రాబడి ఉన్నారు. మరి దేవుని యొక్క వాక్యము ప్రస్తుతం సంఘము ద్వారా బోధింపబడుతున్నది. సంఘములో దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడుతున్నది. సంఘము ద్వారా అనేకులు రక్షణ అనుభవంలోనికి వస్తున్నారు. మరి సంఘము ద్వారానే ఆ రక్షణను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నది. సంఘములో బోధింపబడిన మాట ద్వారా తమ జీవితంలో సరిచేసుకోవాలి. దేవుని మాటకు లోబడి ఉండాలి. వాక్యానుసారముగా జీవించేటువంటి అనుభవంలో సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా ఉంటారో మీ జీవితంలో క్రీస్తు మీకు ఇచ్చినటువంటి ఉచితమైన బహుమానము ఆ రక్షణ అనుభవం మీ జీవితంలో మీరు కాపాడుకుంటారు. దాని పట్ల నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. ఈ హెబ్రీ సంఘము రక్షణ పట్ల నిర్లక్ష్యమును ప్రదర్శిస్తూ ఉన్నారు. వెనుతిరిగిన అనుభవంలో వారి జీవితాలు ఉంటున్నాయి. కనుకనే గ్రంథకర్త వారిని బలపరుస్తూ వారికి హెచ్చరికను తెలియచేస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్త 16 చూస్తే వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహాయకారుడే ఉండి జరుగుచూ వచ్చిన సూచక్రియలన్న వాక్యమును స్థిరపరచుచుండెను. క్రీస్తు ప్రభు వారు అప్పగించినటువంటి పనిని వారు చేపట్టారు. ఆ గొప్ప కార్యమును అపోస్తలులు చేపట్టారు. వారు ప్రపంచము వ్యాప్తముగా వారు దేవుని యొక్క మాటను వారు బోధించారు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. అంతటా కూడా వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభువు వారికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ప్రస్తుతము సంఘములో పరిశుద్ధాత్ముడు సహాయకారిగా మన జీవితంలో ఉన్నాడు. సంఘము ద్వారా దేవుని యొక్క మాటను బోధించడానికి ఆయన సహాయములు చేస్తూ ఉన్నాడు.
క్రీస్తు మాటను బోధించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఆ కాలంలో ప్రభు వారికి సహాయకుడిగా ఉండి జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాడు. వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మ బలం వలన అపోస్తలులు బలమైనటువంటి పరిచర్యను వారు చేసినటువంటి అనుభవాన్ని మనము బైబిల్లో మనం గమనించవచ్చు. వాక్యాన్ని స్థిరపరిచారు వారు. క్రీస్తు చెప్పిన మాటలను వారు స్థిరపరిచారు. ఆ విధముగా దేవుని యొక్క వాక్యమును వారు స్థిరపరచుకుంటూ వారు ముందుకు వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం గమనించవచ్చు. ప్రభుతో ప్రారంభమైనది, అపోస్తలుల ద్వారా కొనసాగించబడింది, సంఘం ద్వారా ప్రస్తుతము వాక్యము స్థిరపరచబడుచు కొనసాగింపబడుతూ ఉన్నది. అనేకుల జీవితాలలో వాక్యము వారిని ఆత్మీయ జీవితమును బలపరుస్తూ ఉన్నది, వారి రక్షణను స్థిరముగా ఉంచుతూ ఉన్నది. ఆ వాక్యము పట్ల నిర్లక్ష్యాన్ని మనం ప్రదర్శించకూడదు. నీ పొందిన రక్షణ పట్ల మీరు అశ్రద్ధ కలిగి ఉండకూడదు. బహు జాగ్రత్త కలిగి రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. వాక్యమును ఆధారం చేసుకొని జీవించేటువంటి అనుభవంలో మీ జీవితములు ఉండాలి. రాబోవు లోకంపై క్రీస్తుకు అధికారము. 5వ వచనాన్ని మనం గమనిస్తే రాబోవు లోకంపై అధికారము మనం గమనించగలం. 5వ వచనాన్ని మనం చూసినట్టయితే మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము ఆయన దేవదూతలకు లోపరచలేదు. రాబోతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ లోకాన్ని క్రీస్తు ప్రభువుకు దేవుడు అప్పగించి ఉన్నాడు. దూతలకు లోపరచలేదు. గ్రంథకర్త స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే దేవదూతల కంటే క్రీస్తు శ్రేష్ఠుడు కనుక. రాబోతున్నటువంటి ఉన్నతమైన ఆ లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు. 2 పేతురు 3:13 చూస్తే అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. రాబోతున్నటువంటి ఆ లోకములో, నీతి నివసించేటువంటి లోకములో దాని నిమిత్తం మనందరం కూడా కనిపెడుతున్నాము. ఆయనతో సహవాసము చేయడానికి, ఆ నిత్యరాజ్యంలో మనము పాలిభాగస్తుడిగా ఉండడానికి ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టే అనుభవంలో మనం ఉన్నాం. ఆయనతో పాలుభాగస్తులుగా ఉండడానికి మనము మన జీవితమును సిద్ధపరచుకుంటున్నాం. ఆయన ఎదుర్కొనడానికి, ఆయన సారూప్యంలో మార్చబడడానికి మన జీవితమును దేవుని యొక్క వాక్యము ద్వారా సరిచేసుకుంటూ ఆయన కొరకు మనము ఎదురు చూసేటువంటి అనుభవంలో ఉన్నాం. ఆ లోకము దేవదూతలకు ఇవ్వలేదు. దానిపై అధికారము క్రీస్తుకు మాత్రమే ఇవ్వబడి ఉన్నది. 6వ వచనాన్ని చూసినట్లయితే దేవుడు మానవుని జ్ఞాపకము చేసుకొనుట. దేవుడు మానవుని జ్ఞాపకము చేసుకొనుట. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? అర్హత లేనప్పటికీ కూడా, అటువంటి ఆధిక్యత లేనప్పటికీ కూడా దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దాని గురించిన సాక్ష్యము కీర్తనలు 8:4 మనం గమనించవచ్చు. దాన్ని కోట్ చేస్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త. ఆ వాక్యంను కోట్ చేస్తూ హెబ్రీ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. 2 పేతురు 1:20 చూస్తే ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రవచనం అనేది ఎప్పుడు కూడా మనిషిని యొక్క ఇచ్ఛను బట్టి కలగలేదు. వారి యొక్క సొంత ఆలోచనను బట్టి, సొంత తలంపులను బట్టి అది కలగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని యొక్క వాక్యమును కోట్ చేసిన ప్రతిసారి కూడా వారి సొంతగా చేయలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన వారు దేవుని మూలముగా పలికి ఉన్నారు. మరి ఇక్కడ గ్రంథకర్త కీర్తన 8:4 నుంచి వాక్యాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యాన్ని ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. అర్హత లేనటువంటి నరపుత్రుని గురించి నీవు ఏ విధముగా జ్ఞాపకం చేసుకుంటున్నావు? దర్శించడానికి వాడు ఏ పాటివాడని గ్రంథకర్త ఇక్కడ ఆ వాక్యాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని పనుల మీద క్రీస్తుకు అధికారము.
నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. దేవుడు మానవుని దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద అధికారమును అనుగ్రహించితివి. క్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా యొక్క లోకానికి వచ్చాడు. తాత్కాలికముగా దేవదూతల కంటే కూడా కొంచెము తక్కువ వానిగా చేయబడినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుని చిత్తానుసారము శిలువ యాగమును చేసి ఉన్నాడో, పునరుద్ధానుడై ఉన్నాడో, తిరిగి ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడో, క్రీస్తుకు సమస్తము మీద అధికారము అనుగ్రహించబడి ఉన్నది. దేవదూతల కంటే కూడా ఉన్నతమైన స్థితి క్రీస్తుకు ఇవ్వబడి ఉన్నది. అది కేవలము దేవుని మాటకు లోబడడం వల్ల. దేవుని మాటకు లోబడి దేవుని యొక్క కార్యమును చేయడానికి ఆయన సిద్ధపడి తన్ను తాను తగ్గించుకొని కార్యమును పూర్తి చేసి తిరిగి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చునేటువంటి ఆధిక్యతను ఆయన పొంది ఉన్నాడు. తనకు అప్పగించిన పనిని ఆయన కంప్లీట్ చేసి ఉన్నాడు, పూర్తి చేసి ఉన్నాడు, సంపూర్తి చేసి అధికారం ఆయన పొందుకుని ఉన్నాడు. తిరిగి మరలా దేవుని యొక్క మహిమను ప్రభావాలను పరిపూర్ణముగా పొందుకునేటువంటి అనుభవము క్రీస్తు జీవితంలో ఉన్నది. ఆదికాండం 1:20 చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాగు ప్రతి జంతువును ఏలుదురు అని పలికెను. దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడో గమనించండి. సర్వసృష్టిని సృష్టించినప్పుడు మానవుని మాత్రమైన తన పోలిక చొప్పున ఆయన చేసుకున్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుని యొక్క స్వరూపము మానవునిలో ప్రతిబింబించింది. మన ఆదిపితుడైన ఆదాము జీవితాన్ని మనం చూసినట్లయితే తన జీవితంలో తను శ్రమపడినప్పుడు దేవుని యొక్క ప్రతిరూపము ప్రతిబింబించింది. దేవుని యొక్క గుణాలు ఆదాము జీవితంలో ఉన్నాయి. మరి ఆదాము ద్వారా దేవుడు ప్రతి ఒక్క సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమిని, భూమి మీద ప్రాగు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికాడు. ఆయన అధికారాన్ని ఇచ్చాడు ఆదాముకి ఏలమని. కానీ దేవుని యొక్క మాటను ఆయన అనుసరించి జీవించలేకపోయాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. ఏదైతే దేవుడు చేయవద్దని చెప్పాడో అపవాది ద్వారా అవ్వ శోధించబడి అవ్వ ద్వారా ఆదాముకు పాపం అనేది రావడాన్ని మనం చూస్తున్నాం. ఏదైతే చేయకూడదని చెప్పారో ఆదాము అవ్వలు దాన్ని చేసి ఉన్నారు. కేవలం అపవాది చేసింది అక్కడ సందేహాన్ని క్రియేట్ చేశాడు. దేవుని మాటలనే ఉపయోగించాడు, కానీ దేవుని మాటలను వక్రీకరించి చెప్పాడు. ఎప్పుడు కూడా సాతానుడు ప్రతి ఒక్కరి జీవితంలో సందేహంతోనే ప్రారంభిస్తాడు. శోధన అనేది సందేహంతోనే ప్రారంభిస్తాడు. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. రక్షణను కాపాడుకునే విషయంలో ప్రతి విశ్వాసి కూడా జాగ్రత్త కలిగినటువంటి అనుభవంలో ఉండాలి. ఆ సందేహం వచ్చినప్పుడు దేవుని యొక్క మాటను సరిపోల్చుకోవాలి, సరిపోల్చుకునే అనుభవంలో ఉండాలి. ప్రస్తుత కాలంలో కూడా మీరు ఎన్నో వాక్యములు వినవచ్చు, కానీ వాక్యాన్ని మీరు సరిపోల్చుకోండి. విన్న వాక్యము సరిగా దేవుని యొక్క వాక్యముతో సరిగా ఉన్నదో లేదో అని గ్రహించేటువంటి అనుభవం మీరు అభ్యాసము చేయండి. ఎందుకంటే సాతానుడు ప్రతినిత్యం కూడా సందేహముల ద్వారానే ప్రతి ఒక్కరిని శోధిస్తాడు. ఆ సందేహాన్ని అధిగమించేటువంటి శక్తి కావాలంటే దేవుని మాటను చక్కగా గ్రహించాలి, దేవుని అడగాలి. అప్పుడు దేవుడు ఆ జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు. తన అభ్యాసం చేసే అనుభవంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. మరి మానవునికి ఆధిక్యత ఇవ్వబడినది. మరి ఆ మానవుడు దేవుని నుంచి దూరపరచబడి ఉన్నాడు కనుక ఆ పాపం అనేది మానవునికి దేవునికి మధ్య ఒక అడ్డుగోడగా ఉన్నది కనుకనే క్రీస్తు ప్రభు తిరిగి మరలా సత్సంబంధం నెలకొల్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని సంకల్పం అది. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు కనుక తన ప్రియకుమారుని ద్వారా తిరిగి మరలా సహవాసం మనతో చేయడానికి ఆయన సంకల్పించి ఉన్నాడు. 8వ వచనాన్ని మనం చూసినట్లయితే సమస్తం పైన క్రీస్తుకు అధికారం ఇవ్వబడి ఉన్నది. రాబోతున్న లోకం పైన
దేవదూతలకు అధికారం ఇవ్వబడలేదు, క్రీస్తుకు మాత్రమే అధికారం ఇవ్వబడింది. ఈ వచనంలో మనం గమనించినట్లయితే సమస్తము పైన క్రీస్తుకు అధికారం. ఎందుకంటే సమస్త సృష్టికి కూడా కారణభూతుడు క్రీస్తు కనుక. సమస్తాన్ని అని ఆధీనంలో దేవుడు ఉంచాడు. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన నెరవేర్చాడు, దేవుని చూపించాడు. దేవుని ప్రేమను ఎంత అమూల్యమైనదో ఈ లోకములో క్రీస్తు ఉన్నప్పుడు ఆయన చూపించాడు. ప్రస్తుతము కూడా ఆయన మన పక్షముగా దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమను మనకు కనపరుస్తూనే ఆయన ఉన్నాడు. 8వ వచనం చూసినట్లయితే, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచడం ఇంకను చూడలేదు, కానీ ఆయన పాదముల కింద సమస్తమును ఉంచావు నువ్వు. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రతిదానిని కూడా క్రీస్తు పాదముల కింద ఆయన లోబరిచాడు, అధికారం క్రింద లోబరిచి ఉన్నాడు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచడం ఇంకను చూడలేదు, కానీ ఇంకను కూడా అది ముందు రాబోతున్నది. అది కూడా క్రీస్తు ప్రభుకు లోబర్చబడబోతున్నది. సమస్తము కూడా క్రీస్తు ప్రభువుకు లోబర్చబడబోతున్నాడు. క్రీస్తుకి ఇవ్వబోతున్నాడు దేవుడు క్రీస్తుకు అధికారాన్ని ఇచ్చాడు. 1 పేతురు 3:20 చూస్తే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. తను చేసినటువంటి కార్యము ద్వారా దేవుని చెంత నుండి పొందుకున్నటువంటి ఆధిక్యత. ఆయన పరలోకానికి వెళ్ళి, ఎప్పుడు వెళ్ళాడు ఆయన పరలోకానికి? శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కనపరిచాడు, దేవుని ప్రేమను కనపరిచాడు. మానవునిగా ప్రతి ఒక్క శ్రమ గుండా ఆయన వెళ్ళాడు, ప్రతి బాధను అనుభవించాడు. తండ్రి చిత్తమునకు లోబడి, తండ్రి చిత్తానుసారము తండ్రి ఏదైతే చెప్పాడో అదే అందరికీ ఆయన బోధించాడు. ఆ మాట ప్రకారం జీవించాడు. ఒక మాదిరిని మనకు ఉంచి వెళ్ళాడు. ఆయన ఏ పని నిమిత్తమైతే వచ్చి ఉన్నాడో ఆ బలి అర్పణ తన జీవితం ద్వారా, తన శరీరం ద్వారా, తన రక్తము ద్వారా శిలువ పైన అర్పించి ఆయన పునరుద్ధానుడై తిరిగి మరలా ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. అది కేవలము దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ. మానవుతో తిరిగి సహవాసమును పొందడానికి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అది. తద్వారా తిరిగి మరలా దేవదూతల కంటేనే కూడా ఆధిక్యత కలిగినటువంటి అధికారమును పొందుకొని ఉన్నాడు. ఆయన తాత్కాలికముగా ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడినప్పటికీ కూడా దేవుని మాటకు లోబడి జీవించి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ప్రేమను కనపరిచి దేవుడు చెప్పిన ప్రతి మాటను బోధించి తన బలి అర్పణ ద్వారా తిరిగి ఉన్నతమైన స్థితికి ఆయన చేరి ఉన్నాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ప్రతి ఒక్కరి నిమిత్తం కూడా ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు రాక యొక్క ఉద్దేశాన్ని మనం గమనించవచ్చు. ఈ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూస్తున్నాము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు, కేవలము కొద్ది మంది కొరకు మాత్రం కాదు, కేవలం యూదుల కొరకు మాత్రం కాదు, సర్వమానవాళి కొరకు, ప్రతి మనుషుని కొరకు కూడా మరణము అనుభవించున్నట్లు హీ టెస్టెడ్ ద డెత్. ఆయన రుచి చూచున్నాడు, మరణమును అనుభవించినట్లు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒరిజినల్ ట్రాన్స్లేషన్ మనం గమనించినట్లయితే మరణమును రుచి చూచాడు ఆయన అనేటువంటి మాట అక్కడ మనకు చెప్పబడుతున్నది. మనందరి నిమిత్తమైన మరణాన్ని రుచి చూశాడు. నిత్యుడైనటువంటి దేవుని కుమారుడు, నిత్యత్వము కలిగినటువంటి క్రీస్తు ప్రభు మన నిమిత్తము మరణమును రుచి చూశాడు. ఆయన ఎంత గొప్ప ప్రేమ గమనించండి. మన నిమిత్తము తన నిత్యత్వమును విడిచిపెట్టి ఆయన మన కొరకు భూలోకానికి వచ్చి ప్రతి ఒక్క శ్రమను ఆయన పొంది
దేవుని మాటకు లోబడి జీవించి మన నిమిత్తం ఆయన మరణాన్ని రుచి చూశాడు. ఆయన తనకున్న ఆధిక్యతను విడిచిపెట్టాడు నీ కొరకు నా కొరకు. మరి ఇటువంటి రక్షణ, దీని ద్వారా పొందుకున్న రక్షణను ఎలా నీవు నిర్లక్ష్యం చేయగలవు? ఎలా నీవు నిర్లక్ష్యము చేయగలవు? ఆయన వచ్చాడు మన నిమిత్తము. ఆయన ఎందుకు వచ్చాడో గ్రంథకర్త ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని కృప వలన, దేవుడు మన పట్ల చూపినటువంటి కృపను ఆయన కనపరచడానికి ప్రతి మనుషుని కొరకు కూడా మరణము అనుభవించాడు ఆయన. మరి ఆ మరణము అనుభవించాలంటే దాని నిమిత్తమైన దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడి ఉన్నాడు ఆయన. దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున దూతలు కూడా దేవుని సన్నిధానము నిత్యత్వముల వారు ఉంటారు. వారికి అధికారం ఇవ్వబడినది. దేవుని సన్నిధికు వెళ్ళి వచ్చేటువంటి అధికారం వాటికి ఇవ్వబడినది. దూతలకు దేవుని నిమిత్తమై దేవుని యొక్క పరిచారములో ఉన్నటువంటి అనుభవము, విశ్వాసులకు కూడా పరిచారము చేసేటువంటి అనుభవంలో దేవదూతలు ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. అంటే తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యమును, గొప్ప బలియాగమును చేశాడు ఆయన. చేయడం ద్వారా తిరిగి మరలా మహిమను ప్రభావమును కిరీటముగా ఆయన ధరించాడు, పొందుకున్నాడు ఆయన తిరిగి మరలా. తండ్రి ఇచ్చినటువంటి ఆ అధికారము తిరిగి మరలా తన జీవితంలో ఆయన పొందుకున్నాడు. ఆయన మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా మనము చూస్తున్నాము. 10వ వచనాన్ని చూసినట్లయితే క్రీస్తు మన రక్షణ నిమిత్తమై శ్రమను భరించాడు. ఆయన మనకు రక్షణనివ్వడానికి ఆయన శ్రమను భరించాడు. ఆయన ఈ వచనమును గమనిస్తే, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకు తగును. ఎవరి నిమిత్తం సమస్తము కొన్నవో, ఎవరి నిమిత్తం సమస్తము కలుగుచున్నాయో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, మనందరి జీవితాలలో ఆ మహిమనివ్వడానికి ఎవరి ద్వారా అయితే సమస్తమును కూడా ఉన్నాయో, ఎవరి ద్వారా సమస్తము కలుగుచున్నావో ఆ దేవుడు క్రీస్తును, వారి రక్షణకర్తనగా క్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. క్రీస్తుని శ్రమల ద్వారా మన నిమిత్తమైన లోకానికి పంపించాడు. ఆయన సంపూర్ణంగా చేశాడు. మన రక్షణకర్త క్రీస్తు. దేవుడు మన నిమిత్తము మనం తిరిగి మరలా కుమారులుగా పొందుకోవడానికి మన రక్షణకర్త అయినటువంటి క్రీస్తు ప్రభువును శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. లూకా 24 అధ్యాయము 26-27 చూసినట్లయితే, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములను తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన క్రీస్తు ఏ విధముగా శ్రమపడ్డాడో, ఏ విధముగా ఆయన మహిమలో ప్రవేశించడం అగత్యమో వాటి గురించి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములో క్రీస్తుని గురించి చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా ఆయన తెలియపరిచాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు స్వయముగా దేవుని యొక్క వాక్యమును విశదపరిచినటువంటి అనుభవం ఇక్కడ మనం చూస్తున్నాం. తెలియని వారికి తెలియచేసినటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సంఘము యొక్క బాధ్యత కూడా సంఘము ద్వారా క్రీస్తు యొక్క మాటను స్పష్టంగా వివరించబడము, ఉన్న వాక్యమును ఉన్నట్లు చెప్పేటువంటి అనుభవంలో సంఘములన్నీ కూడా ఎదగాలి. ప్రతి బోధకుడు కూడా ఎదగాలి. అటువంటి అనుభవాలు ఉన్నప్పుడు సంఘము ఫలభరితంగా ఉంటుంది. క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతుంది. క్రీస్తు ప్రేమను కనపరచబడుతుంది. క్రీస్తు ప్రేమలో మమేకమై క్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడేటువంటి సార్వత్రిక సంఘములో ఉండేటువంటి అనుభవం కలిగి ఉంటుంది. 11వ వచనాన్ని చూస్తే, క్రీస్తు ద్వారా మనకు పవిత్రత, పరిశుద్ధపరచువానికిని పరిశుద్ధపరచబడే వారికి అందరికీ ఒక్కడే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకైనా సిగ్గుపడక మనను పవిత్రపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన బలియాగం ద్వారా మన జీవితంలో
ఆ పరిశుద్ధతను ఆయన తీసుకొని వచ్చున్నాడు. ఈ పరిశుద్ధపరచబడడానికి మూలము క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వచ్చాడు. ఈ లోకములను జీవించినంత కాలం కూడా శ్రమలు వచ్చినా శోధన వచ్చినా కూడా ఆయన తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఎందుకంటే శిలువ బలియాగము మీద పరిశుద్ధమైన రక్తము చిందింపబడాలి కనుక, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ప్రతి మానవాళి యొక్క పాపము ప్రక్షాళన చేయబడాలి కనుక ఆయన తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఆయన మనను సహోదరులను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దేవుని కుమారులుగా మనకు ఉండడానికి అధికారం ఇస్తూ ఉన్నాడు. తద్వారా మనము క్రీస్తు సహోదరులుగా ఉండడానికి ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు. యోహాను సువార్త 1:12-13 చూస్తే తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. తనను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ కూడా అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి. ఎవరికి అధికారం ఇవ్వబడుతుంది? తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా తిరిగి మరలా దేవుని పిల్లలుగా ఉండడానికి దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. ఆ అధికారం ద్వారా క్రీస్తుని మనం అంగీకరించిన ద్వారా తిరిగి మరలా క్రీస్తుకు సహోదరులుగా మనం ఉంటున్నాం, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరేచ్ఛల వలనను మానుషేచ్ఛల వలనను పుట్టినవారు కాదు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ ఈ లోకపరముగా పుట్టినటువంటి భౌతికమైనటువంటి ఎటువంటి అనుభవంలో వారు పుట్టినవారు కాదు. కేవలము ఆత్మీయక్రియ వారి జీవితంలో జరుగుతుంది. క్రీస్తునందు విశ్వాసము ద్వారా వారు రక్షణ అనుభవంలోనికి వారు వస్తున్నారు. తద్వారా దేవుని బిడలుగా ఉండడానికి వారికి అధికారము ఇవ్వబడుతున్నది. క్రీస్తు సహోదరులుగా మనము క్రీస్తుని అనుసరించి క్రైస్తవులుగా ఈ లోకములో క్రీస్తుని కనపరిచేవారుగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. 12వ వచనం చూస్తే క్రీస్తు మనలను సహోదరులుగా ఆయన పిలిచాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్య నీ కీర్తి గానము చేతును అనెను. కీర్తనల గ్రంథము 22ని ఇక్కడ కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. 22వ కీర్తన 22ని ఇక్కడ కోట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్య నీ కీర్తి గానము చేతును అనెను. యోహాను 20:17 చూస్తే యేసు ఆమెను చూచి నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. యేసుక్రీస్తు ప్రభువారు మరియను చూసి మాట్లాడుతున్నట్టు మాట, నేను ఇంటికి ఇక తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నేను ఇంకను కూడా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడిని మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పమన్నాడు. నా సహోదరులు, తన ప్రియ శిష్యులను నా సహోదరులుగా ఆయన సంబోధిస్తున్నాడు. మనల్ని కూడా ఆయన సహోదరులుగా ఆయన సంబోధిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని కుమారులుగా ఉన్న మన జీవితంలో ఒక సహోదరునిగా క్రీస్తు మన జీవితంలో ఉంటున్నాడు. క్రీస్తు పునరుద్ధానైన తర్వాత మరీతో మాట్లాడినట్టు మాట, తన శిష్యులకు సమాచారం అందిస్తూ ఉన్నాడు. నా సహోదరులకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడిని మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అంటే తను పునరుద్ధాడైన సంగతి ఆ సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎంత గొప్ప ప్రేమ గమనించండి. దేవుడయ్యుండి దేవుని కంటే తక్కువ స్థితిని ఆయన తగ్గించుకున్నాడు. మానవునిగా జన్మించాడు. ఏ మానవుని ద్వారా అయితే పాపము సర్వమానవాళి జీవితంలో వచ్చిందో ఆ మానవుని యొక్క రూపములో ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు, మానవునిగా జీవించాడు, మానవునిగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తిరిగి బలి పరిశుద్ధమైన తన రక్తాన్ని కార్చాడు. సర్వమానవాళిని తిరిగి మరలా దేవునితో సమైక్యం చేసి ఉన్నాడు. 13 చూస్తే క్రీస్తు యొక్క మానవత్వాన్ని మనం గమనించవచ్చు. ఆయన శరీరధారిగా వచ్చిన విధానము మరియు నేను ఆయన నమ్ముకుని ఉందుననియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నేను చెప్పుచున్నాడు. దేవుని ద్వారా మనము ఆయన వారసత్వంలోనికి వస్తున్నాం.
దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం. క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని బిడ్డలుగా మన జీవితములు ఉంటూ ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు క్రీస్తునందు ప్రియమైన వారలారా. యోహాను 10:28 చూస్తే, నేను వాటికి నిత్య జీవమునిచ్చున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి చేతిలో నుండి ఎవడను కూడా వాటిని అపహరింపలేడు. క్రీస్తు చేతికి తండ్రి ద్వారా మనము ఆయన సహోదరులుగా, ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం. దేవుని యొక్క కృప ద్వారా మన జీవితంలో మనము క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్నాం. క్రీస్తు చేతిలోనికి నుండి ఎవరు కూడా అపహరించకుండా ఆయన ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. తండ్రి చేతుల నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. ఇక్కడ క్రీస్తుకు తండ్రికి ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గమనించగలం. ఆ ఏకత్వాన్ని ఈ వాక్యంలో మనం చూడగలము. క్రీస్తు చేతిలో ఉంటే తండ్రి చేతిలో మనం ఉన్నట్లే. క్రీస్తు సహవాసం ఉంటే తండ్రితో మనకు సహవాసం ఉన్నట్లే. తండ్రి బిడ్డలముగా మనం ఉంటే క్రీస్తు బిడ్డలముగా కూడా మనము ఉన్నట్లే. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మనం క్రీస్తు చేతిలో ఉంటామో క్రీస్తు సంరక్షణలో ఉంటాం, తండ్రి సంరక్షణలో ఉంటాం. ఎన్నడూ కూడా నశించనేటువంటి అనుభవాలు మన జీవితాలు ఉంటాయి. ఎవరు కూడా అపవాది ఎప్పుడు కూడా క్రీస్తు చేతిలో నుండి మనల్ని అపహరించకుండా ఉంటాడు. మరి ఇటువంటి ప్రొటెక్షన్ కావాలంటే రక్షణ అనుభవాన్ని కాపాడుకోవాలి. క్రీస్తు మాట ద్వారా రక్షణ అనుభవాన్ని కాపాడుకునేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరి జీవితాలు ఉండాలి. 14వ వచనం చూసినట్లయితే, మరణమును జయించడానికి క్రీస్తు మానవునిగా రాక, మరణమును జయించడానికి క్రీస్తు మానవునిగా వచ్చి ఉన్నాడు. 14వ వచనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైందిన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. ఆదాము శరీరధారిగా ఉన్నాడు. మానవునిగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటాన్ని బట్టి దేవునికి మానవునికి మధ్య సత్సంబంధము లేకుండా పోయింది. తిరిగి ఆ సత్సంబంధాన్ని సంధి చేయడానికి, తిరిగి ఏకపరచడానికి క్రీస్తు ప్రభువారు మానవునిగా రావాల్సిన ఆవశ్యకత. ఏ మానవ శరీరం ద్వారా పాపము వచ్చి ఉన్నదో తిరిగి ఆ మానవ శరీరం ద్వారానే తిరిగి ఆ పాపము తొలగించబడాలి. కనుకనే క్రీస్తు ప్రభువారు మానవునిగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. శరీరధారిగా ఆయన ఈ యొక్క లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారెందున క్రీస్తు కూడా రక్త మాంసములలో పాలువాడుగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని. ఏ యొక్క అపవాది ద్వారా పాపమును మానవుని జీవితాన్ని అందిపుచ్చుకొని పాపమును అతిక్రమించడం ద్వారా మరణము వారికి వచ్చినదో, ఆ పాపం ద్వారా వారి జీవితంలో వచ్చినటువంటి జీతము మరణము. ఆ మరణమును తొలగించడానికి, అపవాదిని మరణం ద్వారా నశింపచేయడానికి, తన మరణం ద్వారా తిరిగి మరలా అపవాదిని నశింపచేయడానికి, మరణ ముళ్ళునైనా విరవడానికి శరీరధారిగా ఈ యొక్క లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. యోహాను 1:14 చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి దేవుని మాట అయినటువంటి క్రీస్తు ప్రభు ఆదిలో త్రిత్వములో ఏకత్వం కలిగినటువంటి క్రీస్తు ప్రభు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, కృపను పరిపూర్ణముగా, సత్యమును పరిపూర్ణముగా ఇవ్వగలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా ఆయన మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగినటువంటి అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమి. తండ్రి ద్వారా దేవుడు, క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా క్రీస్తు ప్రభు పొందుకున్నటువంటి అద్వితీయమైన మహిమ, పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భం ధరించబడి ఉన్నాడు. పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉన్నది, ఆయన మరణంలో పరిశుద్ధత ఉన్నది, తన జీవిత గమనంలో పరిశుద్ధత ఉన్నది. ప్రతి విషయంలో కూడా తన పరిశుద్ధతను ఆయన కాపాడుకున్నాడు. ఆ వాక్యము శరీరధారిగా మన కొరకు వచ్చి మన నిమిత్తము శిలువ బలియాగ మనకు అర్పించబడి ఉన్నది. తన పరిశుద్ధ రక్తమును కార్చాడు ఆయన. ఏ మానవుని ద్వారా పాపం వచ్చిందో తిరిగి ఆ మానవుని యొక్క తత్వము ద్వారానే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన జీవిత గమనమును కొనసాగించి చివరికి మరణం వరకు కూడా శిలువ బలియాగములో కూడా పరిశుద్ధత కలిగినటువంటి క్రీస్తు ప్రభు ఆ యొక్క శరీరం ద్వారానే
మరణమును యొక్క ముళ్ళును ఆయన విరిచి ఉన్నాడు. తద్వారా దేవునికి మహిమ. మరణమునకు భయపడే ప్రతి ఒక్కరి జీవితములలో ఆ మరణపు ముళ్ళును విరిచిపెట్టి తను తాను కనపరుచుకున్నాడు. క్రీస్తు మరణమును జయించాడు, మనము కూడా మరణమును జయించున్నాం. మరణం అనేది, భయం అనేది క్రీస్తు వారసులుగా ఎవరి జీవితంలో ఉండకూడదు. ఆయన దాస్యము నుంచి తొలగించడానికి క్రీస్తు మానవునిగా వచ్చాడు. ఆ మరణము అనే భయం అనేటువంటి దాస్యము నుంచి మనల్ని తొలగించడానికి క్రీస్తు ప్రభు మానవుడిగా వచ్చి ఉన్నాడు. హెబ్రీ 2:15 చూస్తే, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. జీవితకాలమంతా కూడా మరణ భయం చేత దాస్యములోనికి, ఆ మరణమనే భయం యొక్క దాస్యము, దాని కింద ఒక దాస్యత్వములోనికి వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తము కూడా ఆ దాస్యత్వములకు లోబడిన వారి జీవితమును విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ప్రతి ఒక్కరి జీవితము కూడా ఆ మరణము కింద దాస్యములోనికి వెళ్ళిపోయింది. ఆ పాపం ద్వారా వచ్చినటువంటి జీతము మరణము. మరణ దాస్యమును తొలగించడానికి క్రీస్తు ప్రభువుకు రక్త మాంసములలో పాలివాడుగా ఉన్నాడు ఆయన. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆ మరణ భయమును తొలగించడానికి, ఆ దాస్యం అనే కాడిని విప్పడానికి ఆయన సర్వోన్నతుడైన దేవుడు రక్త మాంసములలో పాలివాడిగా ఈ లోకానికి వచ్చాడు. దాన్ని జయించాడు. మరణములను ఆయన విరిచివేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:15 చూస్తే, ఏలైనగా మరలా భయపడకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ స్వీకృత పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనమ నాయన తండ్రి అని మొరపెట్టుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తుని కలిగి ఉండి క్రీస్తుని రక్షకునిగా కలిగి ఉన్న మన జీవితములలో తిరిగి మరలా మరణము నిమిత్తము భయపడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనము పొందినటువంటి ఆత్మ క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణలోకి వచ్చి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దాస్యపు ఆత్మ కాదు. మనము దాస్యపు ఆత్మ కింద లేము. మనము జయించిన వాని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మ ఏలుబడిలో మన జీవితంలో ఉన్నాయి కనుక మనము ఎప్పుడు కూడా భయపడవలసినటువంటి అనుభవంలో మనం ఉండకూడదు. మనల్ని గెలిచిన క్రీస్తు మన పక్షంగా ఉన్నాడు కనుక మనము క్రీస్తు వారసులుగా, మనము పరిశుద్ధాత్మను కలిగి నాయన తండ్రి అని మొరపెట్టేటువంటి అనుభవాలు మన జీవితాలు ఉన్నాయి. స్వీకృత పుత్రాత్మను పొందితిరి. పరిశుద్ధాత్మను మనం పొందాం. ఏ విధంగా మనం పొందుకున్నాం? క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణలోనికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ముద్రిస్తున్నాడు. వి బిలాంగ్ టు క్రైస్ట్. పరిశుద్ధాత్మ ఏలుబడిలో మన జీవితాలు ఉన్నాయి. 16వ వచనం చూస్తే, క్రీస్తు అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనుట. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్నటువంటి స్వభావము, ఆయన దేవతల స్వభావమును ధరించుకోలేదు. ఆయన అబ్రహాము వంశావళిలో ఆయన వచ్చాడు. అబ్రహాము సంతాన స్వభావమును ఆయన ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావము అంటే మానవ శరీరముగా ఆయన వచ్చి ఉన్నాడు. శరీరాకరములు ఆయన వచ్చి ఉన్నాడు. మానవునిగా ఆయన వచ్చి క్రీస్తు యొక్క తేజస్సును మానవ ద్వారా ఆయనకు కనపరిచి ఉన్నాడు. దేవుని యొక్క మహిమను క్రీస్తు ద్వారా మన జీవితాలలో మనము చూడగలము. రోమిలకు రాసిన పత్రిక 4:12 చూస్తే, మనము సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అబ్రహాము వంశావళిలో మనం గమనించినట్లయితే యూదులు అబ్రహాము యొక్క సంతానముగా వారు పిలువబడతారు. వారికి దేవుడిచ్చిన గుర్తు సున్నతి. దేవుని జనాంగముగా వారికి సున్నతి ఒక గుర్తుగా ఇవ్వబడినది. యూదులందరూ కూడా సున్నతిని ఆచరించాలి. అదేవిధముగా అబ్రహాము కలిగిన విశ్వాసమును బట్టి అన్యులు కూడా విశ్వాసము ద్వారా క్రీస్తులో ఆయన బిడ్డలుగా ఉంటున్నారు. శరీర స్వభావము అనగా శరీర జీనియాల నుంచి వచ్చినటువంటి యూదులు మాత్రమే కాక విశ్వాసము ద్వారా కూడా అబ్రహాము సంతానముగా అన్యులు కూడా పిలువబడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నారు. మరి దేవుని యొక్క బిడలగా ఈ లోకములో మనము జీవిస్తున్నాం.
క్రీస్తు అబ్రహాం యొక్క సంతాన స్వభావం ధరించుకొని ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. 17 చూస్తే పాప నివృత్తికై దేవుని ఆజ్ఞ ప్రకారము చేయుట. కావున ప్రజల పాపముల నివృత్తి కలుగు చేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము ఆయన అన్ని విషయంలో ఆయన తన సహోదరి వంటి వాడు కావలసి వచ్చెను. ఒక ప్రధాన యాజకుడిగా తన కార్యాన్ని ఆయన నెరవేర్చి ఉన్నాడు. హెబ్రీ 5:9 చూస్తే ఆయన మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కిసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరి నిత్యరక్షకుడుకు కారకుడయ్యాడు. ఈ విధముగా ప్రధాన యాజకుడు పాపమును తీసివేయడానికి వారు అర్పించిన బలి అర్పణను వారికి మారుగా అతి పరిశుద్ధ స్థలమును తీసుకుని వెళతాడో, క్రీస్తు ప్రభువారు సర్వమానవాళి యొక్క పాపములను బలిగా తన్ను తానే అర్పించుకొని ఉన్నాడు. తను ప్రధాన యాజకుడిగా అందరికీ మాదిరిగా ఉంటూ ఆ బలి అర్పణను ఆయన కావించాడు. తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ఆయన నెరవేర్చి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడ్డాడు. తనకు విధేయులను వారికి అందరికీ నిత్య రక్షణ కారకుడయ్యాడు. ఎవరైతే క్రీస్తునందు విధేయత కలిగి విశ్వాసమును కనపరుస్తారో వారందరికీ మారుగా తనే బలి అర్పించుకున్నాడు. తనకు తానుగా ప్రతి ఒక్కరికి మారుగా ఆయన శిలువ మీద బలియాగము అర్పించి ఉన్నాడు. తద్వారా దేవునికి మానవుని మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పాడు. ఒక ప్రధాన యాజకుని పాత్రను ఆయన పోషించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి చివరిగా మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు 18 వచనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు మన సహాయం నిమిత్తమై క్రీస్తు శోధన మరియు శ్రమను ముందుట. హెబ్రీ 2:18 తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి నీ సహాయం చేయగలవాడనై ఉన్నాడు. ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి నీ సహాయం చేయగలవాడుగా ఆయన ఉన్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క శ్రమ ఆయనకు తెలుసు. మానవుని శరీరంలో ఎటువంటి శోధన వస్తుందో, ఏ శ్రమ వస్తుందో, దాన్ని ఏ విధముగా జయించాలో ప్రతి ఒక్కడు కూడా తెలుసు. ఆయన తాను శోధింపబడి శ్రమ పొందాడు కనుక శోధింపబడి వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీ 4:15 చూస్తే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మన ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు. శ్రమ శోధన ఏ విధంగా వస్తుందో ఆయనకు తెలుసు. కానీ ఆయన సమస్త విషయములలో శోధింపబడ్డాడు. మానవునిగా ఉన్నటువంటి క్రీస్తు శోధింపబడినను కూడా పాపము లేనివాడుగా ఉన్నాడు. అదే అనేక మంది మానవుల జీవితంలో వారు శోధింపబడుతున్నారు, కానీ వారు పాపం చేస్తూ ఉన్నారు. మరి పాపం చేయకుండా ఉండాలంటే శోధన పొంది కూడా పాపం లేనటువంటి క్రీస్తు ప్రభువును ఆశ్రయించేటువంటి అనుభవంలో ఉండాలి. నీ బలహీనతలో పాపం చేయకుండా నీవు ఉండాలంటే క్రీస్తుని ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన జయించాడు కనుక, బలహీనతలను జయించాడు కనుక, శోధనలు జయించాడు కనుక, వీటన్నిటి విషయంలో కూడా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు కనుక నీ బలహీనతల విషయంలో క్రీస్తుని నీవు ఆశ్రయించినప్పుడు ఆయన నీ జీవితంలో జయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ శ్రమ నుంచి నిన్ను దాటింప చేస్తాడు. 16వ వచనం గురించి చూస్తే కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమనంతకు చేరుదము. క్రీస్తుని మనం ఆశ్రయించాలి. మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి క్రీస్తు సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు మనము చేరాలి. క్రీస్తుని ఆశ్రయించాలి. క్రీస్తు కృపకు పాత్రలుగా ఉండాలి. ఆ వచ్చినటువంటి ఆ బలహీనతలో శోధనలలో కూడా క్రీస్తు సహాయం తీసుకొని దాన్ని జయించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ అధ్యాయం ద్వారా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన ఇచ్చిన రక్షణని మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణ ఏ విధముగా వచ్చింది, ఏ విధంగా ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, ఏ విధంగా దాన్ని జయించాడు, ఏ విధంగా తిరిగి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. మరి ప్రస్తుతం మనందరి జీవితంలో కూడా ప్రతి బలహీనతలో కూడా ఏ విధముగా క్రీస్తును ఆశ్రయించి మనము ఆ శోధనలు మనం జయించాలి. వస్తున్న శోధనలు
మన జీవితము వెనుతిరిగి కానీ ఓను లేకుండా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి. మరి హెబ్రీ జీవితంలో, ఆ హెబ్రీ యూదా జీవితములలో, వారి జీవితాలలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవము, వెనుతిరిగినటువంటి అనుభవము, ఆ అనుభవం లేకుండా వారిని బలపరచడానికి గ్రంథకర్త ఈ వాక్యాల ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. ప్రస్తుత క్రైస్తవ జీవితాలలో కూడా గమనించినట్టయితే ఆ బలహీనతల్లో, శోధనలో, శ్రమలో వెనుతిరిగేటువంటి అనుభవం మీ జీవితంలో ఉండకూడదు. ప్రతి బలహీనతను, శోధనను జయించినటువంటి క్రీస్తు నీకు తోడుగా ఉన్నప్పుడు తప్పక వాటిని జయించి నిత్యరాజ్యంలో పాలిభాగస్తుడిగా నీ విశ్వాసయాత్రను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అనుభవం నీవు ఉంటావు. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు సహాయం చేయనుగాక. ఈ కొద్ది మాటలు మీరు కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన తండ్రి, జీవముగలిగిన ప్రభువా, నీకే విరళైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ కృపను, కాపుదలను సంరక్షణ తండ్రి మాతో మీరుంచి సంరక్షించి నడిపిస్తున్న విధానం ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. నీ యందు ప్రభువా శ్రేష్టమైన జీవితమును తండ్రి మాకు అనుగ్రహిస్తున్న విధానం ప్రభువా, నీకే స్తోత్రాలు. మరి తండ్రి, ప్రస్తుతమైన పరిస్థితుల్లో ప్రభువా తండ్రి, పరిస్థితులు అనుకూలించినప్పటికీ నీ ప్రభువా మమ్మల్ని తండ్రి మీరు సంరక్షించి ప్రభువా సజీవులుగా ఉంచి ఉన్నారు తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. మరి దినమ తండ్రి నీ ప్రియబిడ్డలతో ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందడానికి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి తండ్రి ప్రభా హెబ్రీ సంఘము ప్రభువా తండ్రి, దానిలో చాలామంది బిడ్డ ప్రభువా మరి తండ్రి నీ వాక్యమును తండ్రి సరిగా అర్థం చేసుకునలేక, నీ వాక్యమును గ్రహించలేక ప్రభువా, వాక్యమందు స్థిరంగా లేకుండా ప్రభువా, వారికి వచ్చిన శోధనలను బట్టి ప్రభువా, శ్రమలను బట్టి ప్రభువా తిరిగి మరలా వారు యూదా మతంలోనికి వెళ్ళినటువంటి పరిస్థితి తండ్రి. ప్రభా వారిని బలపరుస్తూ ప్రభువా, గ్రంథకర్త చేత తండ్రి ప్రభువా మీరు మాతో మాట్లాడిన మాటలు, రాయించినటువంటి మాటల నిమిత్తమే నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువా, ఈ విశ్వాస యాత్రలో ప్రభువా ఎంతోమంది బిడ్డలు ప్రభువా వాక్యంలో స్థిరంగా లేనటువంటి అనుభవం ప్రభువా, వారందరినీ ప్రభువా వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారయ్యా. వారి జీవితంలో గద్దించిన విధానమునకు, హెచ్చరించిన విధానం ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా మీరు తండ్రి మీ యొక్క ఉన్నతమైన స్థితిని తెలియపరిచి ఉన్నారయ్యా. ఏ విధంగా మీరు మాకు రక్షణ ఇచ్చి ఉన్నారు ప్రభువా, మరి రక్షణకు ఏ విధంగా తండ్రి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని ప్రభువా, మరి ప్రభువా శరీరధారిగా ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నారో ప్రతిదీ కూడా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. మరొకటువంటి గొప్ప రక్షణ తండ్రి మేము నిర్లక్ష్యం చేస్తే ప్రభువా దానికి తగిన మూల్యం తండ్రి ప్రతి ఒక్కరూ చెల్లించుకోవాల్సిన పరిస్థితి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యంలో ఉండాలని నీవు కోరుకుంటున్నావు ప్రభువా, నీ సహవాసంలో ఉండాలని నీవు కోరుకుంటున్నావు తండ్రి ప్రభువా. మరి బిడ్డలను తండ్రి వాక్యం ద్వారా మీరు బలపరిచిన విధానం ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి. వాక్యమును గ్రహించి ప్రభువా వాక్యానుసారంగా జీవించేటువంటి అనుభవంలో తండ్రి వారిని మీరు ఉంచమని కోరుచున్నాం ప్రభువా. అవును తండ్రి, మీరు తండ్రి ఈ లోకంలో తండ్రి శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభువా ప్రతి శ్రమను, శోధనను తండ్రి, బలహీనతను తండ్రి ప్రభువా మీరు ఎదుర్కొన్నారయ్యా. మరి వాటన్నిటిలో కూడా ప్రభువా మీరు తండ్రి జయించిన అనుభవంలో మీరు ఉన్నారు ప్రభువా. మీరు పాపం లేని వారిగా మీరు ఉన్నారు తండ్రి ప్రభువా. మరి ప్రస్తుత సమకాలంలో తండ్రి సమాజంలో ప్రభువా అనేకులు తండ్రి బలహీనతల వారు ప్రభువా పోరాడుతున్నారు ప్రభువా. తండ్రి ప్రభువా బలహీనతను జయించలేనటువంటి అనుభవంలో ఉన్నారు తండ్రి. మరి వారందరూ కూడా ప్రభు నీ సన్నిధిలో తండ్రి ప్రార్థించే అనుభవంలో తండ్రి వారిని మీరు ఉంచమని కోరుచున్నాం ప్రభువా. నీ సహాయం కొరకు తండ్రి ప్రభువా, నీ కృపాశ్రమం దగ్గరకు తండ్రి వారు వచ్చినట్లు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా తండ్రి బలముగా తండ్రి నీ అందు స్థిరముగా తండ్రి ఉండి ప్రభువా కొట్టుకొని పోకుండా ప్రభువా వారిని సంరక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. స్థిరముగా నేను పట్టుకునేటువంటి అనుభవం వారిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా యొక్క సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభువా. షాలం కింగ్ యేసువ సంఘం తండ్రి ప్రభువా, నీ సంఘము ప్రభువా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు తండ్రి మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు తండ్రి. మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి. ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. మరి సంఘంలో చిన్న బిడ్డలు సిరి సనాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి చిన్న బిడ్డలను తండ్రి ప్రభావ మీరు ఆశ్రయించమని కోరుచున్నా ప్రభువా. వారి కుటుంబాలను మీరు ఆశ్రయించమని కోరుచున్నా ప్రభువా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని కోరుచున్నా ప్రభువా. నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి, సంరక్షించండి ప్రభువా. విన్న వాక్యమును తండ్రి విడిచిపెట్టకుండా ప్రభువా గట్టిగా పట్టుకుని తండ్రి వాక్యానుభవంలో తండ్రి ప్రభువా వారు ఎదిగినటువంటి అనుభవం తండ్రి ఉంచమని కోరుచున్నా ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. నీ కృపకు పాత్రులుగా మీరు ఉంచండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని తండ్రి వాక్యం ద్వారా తండ్రి స్థిరపరచండి, బలపరచండి. శోధనలో కూడా ప్రభువా జయించేటువంటి అనుభవంలో తండ్రి వారిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు. మీ కృపకు పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచి తద్వారా మీరే సమస్త ఘనత మహిమ పొందమని కోరుచున్నాం ప్రభు. నీకే స్తోత్రాలయ్యా. మరి ఒకసారి తండ్రి ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మా సంఘ సభ్యులందరినీ తండ్రి ప్రభువా మీరు ఆశ్చర్యించమని, మీ కొరకు నమ్మకమైన పాత్రలుగా స్థిరబలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం మీద నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మా దినాహారాన్ని మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనల దగ్గర దుష్టుని తప్పించము. దగ్గర రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడైండును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.